ఆయుష్మాన్ భవకు స్వాగతం. మీరు తీవ్రమైన మెడ నొప్పి, నడుము నొప్పితో బాధపడుతున్నారా? ఉదయం లేచిన వెంటనే తల తిరిగినట్లుగా అనిపిస్తుందా? ఎక్కువసేపు కూర్చోవడానికి ఇబ్బంది పడుతున్నారా? మొదలగు సర్వైకల్, లంబార్ స్పాండిలోసిస్ సమస్యకు హోమియోలో చికిత్సా విధానాలపై మనతో మాట్లాడేందుకు 10TV స్టూడియోలో ఉన్నారు డాక్టర్ కేర్ హోమియోపతి, డాక్టర్ కేర్ మానస. వారిని అడిగి మరిన్ని సలహాలు, సూచనలు తెలుసుకుందాం. హలో డాక్టర్ గారు, వెల్కమ్ టు అవర్ స్టూడియో. అంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ స్పాండిలోసిస్తో ఇబ్బందులు పడుతున్నారు. అంటే ఎక్కువసేపు కంప్యూటర్ ముందు కూర్చొని వర్క్ చేయాల్సి వస్తున్న నేపథ్యంలో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. అసలు స్పాండిలోసిస్ అంటే ఏంటి ముఖ్యంగా? ముఖ్యంగా స్పాండిలోసిస్ అనేది వెన్నుపూసకు సంబంధించి, అంటే మన స్పైన్ కనుక అరుగుదలకు గురవడం, అంటే ఏజ్ వల్ల కానివ్వండి, లేకపోతే శారీరక శ్రమ ఎక్కువగా అవ్వడం వల్ల కానీ, లేదా మీరు అడిగినట్లు సరైన పోస్చర్ మెయింటైన్ చేయకుండా కంటిన్యూస్గా కూర్చోవడము, లేదా నిల్చోవడము, లేదా వెయిట్స్ ఎక్కువ లిఫ్ట్ చేసే వాళ్ళల్లో, లేదా డ్రైవింగ్ ఫీల్డ్లో ఉండే వాళ్ళలో యూజువల్గా ఏమవుతుందంటే వయసు పైబడినప్పుడు అరగాల్సిన వెన్నుపూస అనేది మిడిల్ ఏజ్ నుంచే అరుగుదల అనేది కనిపిస్తున్నట్లయితే సాధారణంగా వెన్నుపూసలో వచ్చే అరుగుదలకి మనం ఇచ్చిన నేమ్ వచ్చేటప్పటికి స్పాండిలోసిస్ అది. సో అదేవిధంగా స్పాండిలోసిస్ అనేది మనకి వెన్నుపూసలో కామన్గా వెన్నుపూసని డివైడ్ చేయడం జరిగింది, నేమ్స్ ఇవ్వడం జరిగింది. సో మెడ దగ్గర ఉన్న వెన్నుపూసలో కనుక స్పాండిలోసిస్ ఉన్నట్లయితే అది సర్వైకల్ అని, నడుం దగ్గర కింది భాగంలో కనుక అరుగుదల కనిపించినట్లయితే అది లంబార్ స్పాండిలోసిస్ అని అంటాము. సో కామన్గా దీంట్లో కనిపించే లక్షణాలు వచ్చేటప్పటికి మెడ నొప్పి, వెన్ను నొప్పి అనేది కామన్గా కనిపిస్తూ ఉంటుంది. ఓకే డాక్టర్, అంటే ఇందాక మీరు లంబార్ స్పాండిలోసిస్ అని కూడా అన్నారు కదా, అది ఎక్కువ ఎలాంటి వృత్తిలో ఉన్న వారికి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది? అసలు లంబార్ స్పాండిలోసిస్ అంటే ఏంటి? సో నేను ఇందాక చెప్పినట్లు వెన్నుపూసలో చివరి భాగాన్ని మనం లంబార్ స్పైన్ అని అంటాము. సో ఈ లంబార్ స్పైన్లో ఎప్పుడైతే ప్రెషర్ ఎక్కువ పడడం కానివ్వండి, లేదా వయసు పైబడిన వాళ్ళలో ఏమవుతుందంటే బోన్స్ అనేవి డీజనరేట్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మన వెన్నుపూస నిర్మాణంలో డిస్క్లు అనే ఒక సాఫ్ట్ కుషన్స్ కూడా ఉంటాయి. సో ఇవి ఒకవేళ డీహైడ్రేట్ అవ్వడం కానివ్వండి, లేదా దెబ్బ తగలడం కానీ, ఇలాంటి వాటి వల్ల అవి ఒకవేళ ముందుకు జరగడము, హెర్నియేట్ అవ్వడము, కంప్లీట్గా మిస్ప్లేస్ అవ్వడం, ఇట్లాంటివి కనుక ఉన్నట్లయితే యూజువల్గా నడుము కింది భాగంలో చివరి భాగంలో నొప్పి రావడము, వంగలేకపోవడము, పడుకునేటప్పుడు విపరీతమైన నొప్పి రావడం, ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు పెయిన్ అనేది కనిపించడము, లేదా కంటిన్యూస్గా కూర్చున్నప్పుడు కానీ, డ్రైవ్ చేసినప్పుడు కానీ నడుము భాగంలో నొప్పి రావడము. అండ్ రెండోది ఆ నొప్పి కాళ్ళల్లోకి ఎక్స్టెండ్ అవ్వడం, అంటే రెండు కాళ్ళల్లోకి పెయిన్ అనేది ఎక్స్టెండ్ అవ్వచ్చు, లేదా ఒక కాళ్ళలోకి పెయిన్ ఎక్స్టెండ్ అవ్వడము, తిమ్మిర్లు పట్టడము, వీక్నెస్ అనిపించడం, హెవీగా అనిపించడం, ఇవన్నీ కూడా మనకి లంబార్ స్పాండిలోసిస్లో కనిపించే కామన్ లక్షణాలు. ఓకే డాక్టర్ గారు, కాలర్ ఉన్నారు. నరసింహారావు గారు నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్కారం మేడం. నమస్తే సార్, చెప్పండి. నాకు నడువుల నొప్పి, తొడ నొప్పి, కాలు వెనక పిక్క నొప్పి, ఇది దగ్గర 1 month నుంచి వస్తుందండి. ఓకే, నేను డాక్టర్ కేర్ లో కొంచెం ట్రీట్మెంట్ తీసుకున్నా. ఓకే, వాళ్ళు మెడిసిన్ ఇచ్చారు. ఓకే సార్. ఇది తగ్గడానికి ఎన్ని రోజులు పడుతుందండి? వయసు ఎంతండి మీది? నాది 56 అండి. ఓకే. అయితే ఇప్పుడు నార్మల్ గా నేను బాగానే ఉన్నాను, నడుస్తున్నాను, కూర్చుంటున్నాను, లేగుతున్నాను. ఓకే. అయితే పడుకున్నప్పుడు కూర్చున్నప్పుడు నొప్పి రావట్లేదు. ఓకే. అయితే నేను ఒక 100 గజాలు నడిచినప్పుడు నొప్పి విపరీతంగా తీవ్రంగా రావటం, నిలబడలేకపోవటం, అలా జరుగుతుంది. ఓకే సార్, ఫస్ట్ మీరు సఫర్ అవుతున్న సమస్య సయాటికా అంటామండి. అంటే ఇందులో ఫస్ట్ ఏమవుతుందంటే మన వెన్నుపూసలో డిస్క్లు అనేవి అరగడము, అవి కొంచెం ముందుకు జారి నరం మీద ఒత్తిడి పడడం వల్ల మీకు నడుము నొప్పితో పాటు ఒక కాలు తొడ వెనక భాగం కానీ, పిక్కలు కానీ నొప్పి రావడము, మీరు చెప్పినట్లు కొంచెం ఎక్కువసేపు నిల్చున్నా, కొంచెం సేపు నడిచినా కూడా రావచ్చండి. ఇది వయసు రీత్యా వచ్చిన సమస్యే. ఇది తగ్గడానికి కొంచెం టైం పట్టొచ్చు. ఎందుకంటే ఎంత డిస్క్ ప్రాబ్లం ఉన్నా కూడా సిమ్టమ్స్ అనేవి చాలామందికి కనిపించవు. సిమ్టమ్స్ స్టార్ట్ అయ్యాయి అంటే కంప్రెషన్ ఉన్నట్లు, అంటే నరం మీద ఒత్తిడి పడుతున్నట్లు. ఆ ఒత్తిడి తగ్గాలి. దాంతోపాటు మీరు కొంచెం లైఫ్ స్టైల్లో జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుందండి. కొంతకాలం అయితే కంటిన్యూస్గా వాడాలి సార్. సో దీనితో పాటు జాగ్రత్తలు అనేవి బరువులు ఎత్తకుండా ఉండడము, ఇలాంటి చిన్న చిన్నవి ఫాలో అయితే మీ ప్రాబ్లం అనేది త్వరగానే తగ్గుతుంది. ఓకే డాక్టర్ గారు, విశాఖ నుంచి రామకృష్ణరావు గారు ఫోన్ లైన్లో ఉన్నారు. రామకృష్ణరావు గారు నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే అమ్మా డాక్టర్ గారు. నమస్తే సార్, చెప్పండి. నాకు 3 ఏళ్ల నుంచి సర్వైకల్ స్పాండిలైటిస్ ఉందండి. ఓకే. C3 నుంచి C7 వరకు బల్జ్ చేరడము, నర్వ్ నేర అవడము, చిన్నటువంటి ఫైండింగ్స్. ఓకే. నేను
అలోపతిలో ట్రీట్మెంట్ కి నాకు తెలియదండి. ఓకే తగ్గకపోతే హోమియోకి వెళ్ళానండి. ఓకే హోమియోలో నాకు రెమెడీ ఇచ్చేది, ఓకే మళ్ళీ వచ్చేది. ఓకే రెమెడీ ఇచ్చేది, మళ్ళీ వచ్చేదండి. ఓకే ఇప్పుడు ఏమైందంటే చాలా మంది నాకు సజెస్ట్ చేస్తారు, డాక్టర్ పేరు బెస్ట్ ట్రీట్మెంట్ ఇస్తారు వాళ్ళు అని. ఓకే సార్. నేను గత 6 నెలలుగా విశాఖపట్నం డాక్టర్ కేర్ లో నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్నానండి. ఓకే అప్పటి వరకు వాడినటువంటి అన్నింటినీ ఆపేయమన్నారు, వాళ్ళే ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఓకే కానీ ఏంటో నా దురదృష్టం ఆ రోజు నుంచి పెరుగుతుంది తప్పితే నాకు తరగట్లేదండి. ఓకే ఈ రోజుకి కూడా నేను సఫర్ అవుతున్నాను. డాక్టర్ కేర్ హోమియోపతి నుంచే నేను మెడిసిన్స్ వాడుతున్నాను. ఓకే కానీ 6 నెలలు అయ్యింది, ఇప్పటికొచ్చి నాకు తగ్గలేదండి. అప్పుడే 2 డాక్టర్లు చూశారు. ఓకే ఓకే సార్. అంటే ఇప్పుడు మనకి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే డిస్క్ బల్జెస్ అనేవి మీరు చెప్పిన దాని ప్రకారం మల్టిపుల్ సర్వైకల్ డిస్క్ బల్జెస్ ఉన్నాయి. దాంతోపాటు స్పైనల్ కెనాల్ అనేది కూడా నారో అయింది. సో ఇది సివియర్ కండిషన్ అనమాట అండి. సో ఇందులో ఏమవుతుందంటే మనకి మెదడు నుంచి వచ్చే నరాలు పాస్ అయ్యే స్పైనల్ కెనాల్ నారో అవ్వడం వల్ల మనకి నర్వ్ కంప్రెషన్స్ అనేవి ఎక్కువ అవుతాయి. సో దానివల్లే మెడ నొప్పి, చేతులు లాగడం ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. సో సర్వైకల్ స్పాండిలోసిస్ని మనం డయాగ్నోసిస్గా తీసుకుని ట్రీట్మెంట్ చేసినప్పుడు మెడికేషన్ అనేది ఎలా వర్క్ చేస్తుంది, ఎంత టైం పడుతుంది అనేది అసెస్ చేయగలము. సో ఇక్కడ ఇంకో ప్రాబ్లం కూడా ఉంటుందండి, స్పాండిలైటిస్ అనేది కూడా ఉంటుంది. యాంకలైజింగ్ స్పాండిలైటిస్ అంటాము. ఇది ఒక ఆటోఇమ్యూన్ డిసీజ్ ఇది. సో ఇది డయాగ్నోస్ చేసుకోవాలి సార్. ఒకసారి మీరు కన్సల్ట్ అవుతున్న డాక్టర్తో ఈ విషయం డిస్కస్ చేయండి. అండ్ ఇంకా మనకి ఏంటంటే ఒక రీసెర్చ్ టీమ్ కూడా ఉంటుంది. ఒకవేళ ఇలా మనకి ప్రాబ్లం అనేది టైం పడుతుంది తగ్గడానికంటే రీసెర్చ్ టీమ్తో అప్రోచ్ అయ్యి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. సో నెగ్లెక్ట్ చేయకండి సార్, ఒకసారి మళ్ళీ మాట్లాడండి. దాన్ని బట్టి మీకు బెటర్ ట్రీట్మెంట్ అనేది తప్పకుండా వస్తుంది. ఓకే డాక్టర్ గారు, కడప నుంచి మరో కాలర్ ఉన్నారు, సాయి గారు. సాయి గారు నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. సాయి గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. సాయి గారు, మీ టీవీ వాల్యూమ్ని మ్యూట్లో పెట్టేసి డాక్టర్తో మాట్లాడండి. ఎస్ డాక్టర్, ఇంకో కాలర్ ఉన్నారు, వెంకటేశ్వరరావు గారు. రావు గారు నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. వెంకటేశ్వరరావు గారు. ఎస్ డాక్టర్, అంటే కొంతమంది అంటే ఈ రోజుల్లో సిస్టమ్ ముందు వర్క్ చేయడం ఎక్కువగా ఉంది, ప్రతి ఒక్కరిలో మనం చూస్తున్నాం. అండ్ వాళ్ళకి మెడ నొప్పి, నడుము నొప్పి అని చెప్పి చాలా కంప్లైంట్స్ చెబుతుంటారు. దాన్ని స్పాండిలోసిస్ కింద మనం పరిగణించవచ్చా? మీరేం చెప్తారు? అన్ని బ్యాక్ పెయిన్స్, నెక్ పెయిన్స్ స్పాండిలోసిస్, స్పాండిలైటిస్ ఉండవండి. అది సింపుల్గా ఏంటంటే పోస్చర్ సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం వల్ల కూడా మజిల్స్ స్టిఫ్ అవ్వడము, లేదా డెఫిషియన్సీస్ అంటే విటమిన్ డి తక్కువగా ఉన్న, కాల్షియం తక్కువగా ఉన్న, వీటి వల్ల కూడా ఉండొచ్చు. అండ్ రెండోది ఒబేసిటీ అనేది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అండి. సో ఒబేస్ ఎక్కువగా ఉన్నారు, వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో కూడా యూజువల్గా ఈ స్పైన్ పెయిన్ అనేది అంటే నడుము నొప్పి, వెన్నుపూస నొప్పి అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఫస్ట్ ఇనీషియల్గా ఎలా డయాగ్నోస్ అంటే ఎలా తెలుస్తుంది స్పాండిలోసిస్ ఉందా, లేకపోతే అది సింపుల్ మజిల్ స్టిఫ్నెస్ వల్ల పోస్చర్ సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం వల్ల పెయిన్ వస్తుందా అనేది వాళ్ళు అనలైజ్ చేసుకోవచ్చు. అంటే రెస్ట్ తీసుకుంటే పెయిన్ తగ్గుతుంది అండ్ మేనేజబుల్గా ఉంటుంది. అండ్ పెయిన్ అనేది త్వరగానే మనకి పోస్చర్ చేంజ్ చేసినప్పుడు, కేర్ తీసుకున్నప్పుడు తగ్గుతున్నట్లయితే వరి అవ్వాల్సింది లేదు. అలా కాకుండా మనం చేసుకునే డైలీ యాక్టివిటీస్, కామన్గా చేసుకునే 10 యాక్టివిటీస్లో ఒక 5-6 యాక్టివిటీస్ చేసిన ప్రతిసారి పెయిన్ అనేది ట్రిగర్ అవుతుంది. అది వచ్చినప్పుడు అన్బేరబుల్గా ఉంటుంది. దాంతోపాటు ఆ పెయిన్ అనేది అంటే మెడనొప్పి ఉంది, మెడనొప్పి అనేది మనకి చేతులకి ఎక్స్టెండ్ అవ్వడం అనేది నర్వ్ ఇన్వాల్వ్ అయినట్టు అర్థం. సో ఇలా కనుక చేతులకి ఎక్స్టెండ్ అవ్వడము, ఒకవేళ వేళ్ళ తిమ్మిర్లు రావడము, పట్టు కోల్పోవడము, లేదా నడుము నొప్పి ఉంది అలాగే కాళ్ళల్లోకి ఎక్స్టెండ్ అవ్వడం, తిమ్మిర్లు రావడం, ఇది మనకి స్పాండిలోసిస్ ఉంది అనే దానికి సందేహించాల్సిన సిమ్టమ్ ఇది. సో మెడ నొప్పితో పాటు ఇలాంటి కంప్లైంట్స్ కనుక ఉన్నట్లయితే ఒకసారి సింపుల్ ఎక్స్రే చేయించుకున్నా కూడా మనకు తెలుస్తుంది. లేదు మనకి ఇంకా ప్రాబ్లమ్ ఏంటి అనేది ఎగ్జాక్ట్గా ఫైండ్ అవుట్ చేసుకోవాలి అంటే ఎంఆర్ఐ చేయించడం ద్వారా నర్వ్ కంప్రెషన్ కూడా ఎంతవరకు ఉందనేది తెలుసుకోవచ్చు. ఓకే డాక్టర్, భీమవరం నుంచి వెంకటేశ్వరరావు గారు ఉన్నారు ఫోన్ లైన్లో. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. ఓకే మేడం, మాట్లాడండి. చెప్పండి సార్. మా అబ్బాయికి వచ్చి బ్యాక్ పెయిన్ అండి, ప్రాబ్లం అన్నారు. ఓకే, డిస్క్ బల్జీ అని చెప్పేసారు మేడం. హైదరాబాద్ వెళ్ళి సుబ్బయ్య డాక్టర్ గారు చూపించాం. ఓకే, డాక్టర్ గారు బిజినెస్ కూడా తగ్గిపోద్ది అన్నారంటే మెడికల్ పనిచేసేది చెప్పేసి హైదరాబాద్ నుంచి ఓన్లీ బట్టి వాడుతున్నాం. ఓకే, ఒక నెల ఇప్పటికి దానికి రెస్పాన్స్ రాలేదు. ఓకే, ఈ నరాలో మంచిగా అండి.
ఓకే. తిమ్మిర్లు ముక్కలు వేసుకుని మంటలండి, చేతులు కూడా వచ్చేస్తున్నాయి. ఓకే. ఈ మెడ నరం వచ్చేసి చేతులు వచ్చేసి నిద్ర పట్టినాయి. ఓకే. ఓకే సార్. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి అయితే మంటలు, తిమ్మిర్లు ఉండడం అనేది నర్వ్‌కి మీద కంప్రెషన్ ఉన్నట్లే. సో, ఇక్కడ మనం మెడికేషన్స్ మీరు ఏ ప్రాబ్లమ్‌కైనా మెడికేషన్ హోమియోపతిలో తీసుకున్నప్పుడు మనం సింపుల్‌గా ఓన్లీ నొప్పి తగ్గడానికో, తిమ్మిరి తగ్గడానికో అన్నట్టు టెంపరరీ రిలీఫ్‌కి మెడికేషన్స్ ఉండవండి. మనం ఆ నర్వ్ ఇరిటేషన్‌కి గురవుతుంది, నర్వ్ మీద ఒత్తిడి పడుతుంది కదా, ఆ ఒత్తిడి తగ్గించడానికి, ఆ ఇరిటేషన్, ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి మెడిసిన్స్ అనేవి పనిచేస్తాయి. సో, అలాంటప్పుడు కొద్ది మందిలో కొంత టైం అనేది పడుతుంది. దీంతో పాటు నేను ఇందాక చెప్పినట్లు డెఫిషియన్సీస్ కూడా ఒక రీజన్ అండి. అంటే విటమిన్ డి తక్కువగా ఉంది, B12 తక్కువగా ఉంది అంటే స్పాండిలోసిస్కి ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు కూడా ఇవి తక్కువగా ఉన్నట్లయితే తిమ్మిర్లు, మంటలు అనేవి తగ్గవు. మీరు ఆల్రెడీ తీసుకుంటున్నారన్నారు కదా హోమియోపతి, ఒకసారి మీరు కన్సల్ట్ అవుతున్న డాక్టర్తోనే ఒకసారి వెరిఫై చేసుకోండి, మాట్లాడండి. లేదా మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే తప్పకుండా ఒకసారి మన డాక్టర్ కేర్లో సంప్రదించండి. సో, మన డాక్టర్ కేర్లో ఇచ్చే ట్రీట్మెంట్స్ వల్ల ఏంటంటే మీకు టెంపరరీ రిలీఫ్ కాదు, పర్మనెంట్ సొల్యూషన్ అనేది లభిస్తుంది. సో, మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఆన్లైన్లో కూడా మన డాక్టర్స్ మాట్లాడతారు, ఒకసారి కన్సల్ట్ అవ్వండి. ఓకే డాక్టర్ గారు, కావలి నుంచి సీతయ్య గారు ఉన్నారు. సీతయ్య గారు నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. సీతయ్య గారు. ఎస్ డాక్టర్, అంటే హోమియోలో స్పాండిలోసిస్కి సంబంధించిన చికిత్సా విధానాలు ఎలా ఉన్నాయి? నేను ఇందాక చెప్పినట్లు హోమియోపతిలో ఏంటంటే ఎస్పెషల్లీ మనం డాక్టర్ కేర్లో ఫాలో అయ్యే పద్ధతిని క్లాసికల్ మెథడ్ అంటాము. అంటే క్లాసికల్ మెథడ్స్లో ఏంటి అంటే సింపుల్గా సిమ్టమ్ బేస్డ్, డిసీజ్ బేస్డ్ ట్రీట్మెంట్స్ కాదు. మనం ఒక వ్యక్తి ఒక ప్రాబ్లంతో సఫర్ అవుతున్నప్పుడు, ఇప్పుడు స్పాండిలోసిస్నే తీసుకున్నట్లయితే ఒక 4-5 సేమ్ ప్రాబ్లంతో సఫర్ అవుతూ సేమ్ ఏజ్ గ్రూప్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ బాడీ ఎలా సిమ్టమ్స్ ఎలా స్టార్ట్ అయ్యాయి, అంటే ఏ రీజన్ వల్ల స్టార్ట్ అయ్యాయి, వాళ్ళలో వ్యాధి తీవ్రత ఎలా ఉంటుంది, ఏ పేజ్లో ఉంది, అంటే ఫాస్ట్గా ఉందా, స్లోగా ఉందా, అండ్ వాళ్ళ శరీర తత్వం ఎలా ఉంది, మెంటాలిటీస్ ఎలా ఉన్నాయి, అవన్నీ బేస్ చేసుకుని మనం మెడికేషన్ ఇవ్వడం వల్ల మనకి ప్రాబ్లం అనేది రూట్స్ నుంచి క్లియర్ అవుతుంది. ఓకే డాక్టర్ గారు, అంటే మనకు ఒక కాలర్ రెడీగా ఉన్నారు. రాయచోటి నుంచి సల్మా గారు. సల్మా గారు నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో సల్మా గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నేను ప్రెసెంట్ 6 months ప్రెగ్నెంట్ అండి. ఓకే. బ్యాక్ పెయిన్ వస్తుంది ఎక్కువ. ఓకే. పడుకోవడానికి లేచేటప్పుడు చాలా కష్టంగా ఉంది. ఓకే. ఓకే సల్మా గారు, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు మనకి బేబీ వెయిట్ అనేది యుట్రస్ అనేది స్పైన్ మీద పడుతుంది. సో అలాంటప్పుడు కామన్గా బ్యాక్ పెయిన్ అనేది వెరీ కామన్ సిమ్టమ్. సో ఎర్లీగా రావడం అనేది ప్రీవియస్గా ఆల్రెడీ కనుక మీరు వెయిట్ ఉన్నట్లయితే సో ఎర్లీ ఫస్ట్ ట్రైమినిస్టర్ అంటే ఫస్ట్ 3 monthsలోనే సెకండ్ 3 monthsలోనే బ్యాక్ పెయిన్ అనేది కనిపిస్తుంది. మీరు ఆల్రెడీ మీకు గైనకాలజిస్ట్ మీ డాక్టర్ కాల్షియం సప్లిమెంట్స్ కూడా ఇచ్చి ఉంటారు కదా, వాటిని ఫాలో అవ్వండి. లేదు మనకి కాళ్ళు లాగడం ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయి అంటే హోమియోపతి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ కూడా వెరీ సేఫ్ అండి, తీసుకోవచ్చు. సో మరీ పెయిన్ సివియర్గా ఉంది, బేర్ చేయలేకపోతున్నాను అంటే తప్పకుండా ఒకసారి హోమియోపతి ట్రై చేయండి. ఓకే డాక్టర్ గారు, మరో కాలర్ ఉన్నారు, లోకేష్ గారు. లోకేష్ గారు నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే. నమస్తే సార్, చెప్పండి. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నాను, వర్క్ ఫ్రమ్ హోమ్. ఓకే సార్. సివియర్ బ్యాక్ పెయిన్, షోల్డర్ దగ్గర పైన మెడకి షోల్డర్ కి మధ్యలో పెయిన్ ఉంది, రైట్ సైడ్ వస్తుంది. ఓకే. అంటే ఎన్నాళ్ళ నుంచి ఉంది సార్ ఇది? ఇది 1 year నుంచి ఉందండి. మధ్యలో నేను ఆర్థోపెడిక్ ని కలిసాను, టాబ్లెట్స్ ఇచ్చారు కానీ నాకేం రిలీఫ్ లేదు. ఓకే. ఓకే. ఓకే లోకేష్ గారు, ఒకవేళ రీసెంట్గా ఉన్నట్లయితే అది నెగ్లెక్ట్ అంటే మనం వెయిట్ చేయొచ్చు, కానీ 1 yearగా మీరు ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు కాబట్టి ఒక పని చేయండి, ఫస్ట్ అయితే ఎక్స్రే చేయించండి సార్. ఎందుకంటే మెడ దగ్గర కూడా ప్రాబ్లం పెయిన్ వస్తుంది అన్నారు కాబట్టి షోల్డర్ రీజియన్లో, సో సర్వైకల్ రీజన్ ఎక్స్రే అండ్ లంబార్ రీజన్ ఎక్స్రే చేయించండి. అండ్ దీంతో పాటు విటమిన్ D3 ఎలా ఉంది అనేది ఒకసారి సింపుల్ టెస్ట్ చేయించండి. అండ్ థైరాయిడ్ కూడా చేయించండి. సో ఎందుకు ఇవన్నీ నేను చెప్తున్నాను అంటే ఫస్ట్ ఈ లెవెల్లో మనం క్లియర్ చేసుకోవాలి. బికాజ్ మీరు మీ ఏజ్కి అండ్ మీరు 1 year నుంచి పెయిన్ సఫర్ అవ్వడం అనేది ఇట్స్ అన్ అబ్నార్మల్ థింగ్. సో ఫస్ట్ దేని వల్ల వస్తుంది అనేది ఫైండ్ అవుట్ చేసుకుంటే దాన్ని బేస్ చేసుకుని మనం నడుము నొప్పి తగ్గించడానికి ట్రీట్మెంట్ అనేది చేయొచ్చు. అండ్ దీని తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సప్లిమెంట్స్ అవసరం ఉందా లేదా అవన్నీ కూడా మనకు తెలుస్తుంది. సో బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోండి. లేదు ప్రీవియస్గా ఆల్రెడీ ఆర్థోపెడిక్ ఇన్వెస్టిగేషన్స్ చేయించినట్లయితే ఆ రిపోర్ట్స్ తీసుకునే ఒకసారి మన డాక్టర్ కేర్లో కన్సల్ట్ అవ్వండి.
ఓకే డాక్టర్ గారు, అంటే స్పాండిలైటిస్ అని కూడా అంటుంటారు కదా, స్పాండిలోసిస్కి స్పాండిలైటిస్కి తేడా ఏంటి? దీనికి సంబంధించి ఏం చెప్తారు? సో మనకి నేమ్లో ఉన్నట్టేనండి, స్పాండిలోసిస్ అనేది అరుగుదల అంటే డీజనరేషన్ వల్ల లేదా ఓవర్ యూజ్ వల్ల ఒక జాయింట్ స్పైన్ గనక డ్యామేజ్ అయితే దాన్ని మనం లంబార్ స్పాండిలోసిస్ అని కానీ సర్వైకల్ స్పాండిలోసిస్ అని కానీ అంటాము. అదేవిధంగా స్పాండిలైటిస్ అంటే మనకి ఆ నేమ్లో ఐటిస్ అనేది ఎక్కడున్నా కూడా ఇన్ఫ్లమేషన్కి గురవుతుంది ఆర్గాన్ లేదా ఆ పర్టికులర్ పార్ట్ అనేది అర్థం. సో ఈ స్పాండిలైటిస్ అనేది యూజువల్గా ఆటో ఇమ్యూన్ డిసీజ్, దాన్నే మనం యాంకలోజింగ్ స్పాండిలైటిస్ అంటాము. సో ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్లో ఏమవుతుందంటే ఒక పర్టికులర్ జీన్ అనేది మనకి కొంతమందిలో ఉండడం వల్ల బాడీ ఆటోమేటిక్గా అంటే స్పైన్ అనేది ఆటోమేటిక్గా స్టిఫ్ అవ్వడము, ఫ్యూజ్ అవ్వడం అనేది జరుగుతుంది స్పైన్ అనేది. సో దానివల్ల ఫస్ట్ కనిపించే సిమ్టమ్ వచ్చేటప్పటికి మనకి తుంటి నొప్పి అనేది వాళ్ళల్లో కనిపిస్తుంది. దాని తర్వాత ఎఫెక్ట్ అనేది స్పైన్ మీద, అప్పర్ స్పైన్ రీజన్ అంటే సర్వైకల్ కానీ ఈ రీజన్ అనేది ఫ్యూజ్ అవ్వడము, దానివల్ల మెడ కదల్చడానికి ఇబ్బందిగా ఉండడము, స్టిఫ్నెస్ డెవలప్ అవ్వడము అండ్ ఎర్లీ మార్నింగ్ పెయిన్స్ ఎక్కువగా ఉండడం, వింటర్లో పెయిన్స్ ఎక్కువగా ఉండడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. సో ఇది కనుక నెగ్లెక్ట్ చేసినట్లయితే మనకి ఎక్స్రేలో బ్యాంబూ స్పైన్ అనేది కనిపిస్తుంది. అంటే కంప్లీట్గా స్పైన్ ఫ్లెక్సిబిలిటీ కోల్పోయి స్టిఫ్ అయిపోవడం జరుగుతుంది. సో ఈ ఆటోఇమ్యూన్ డిసీజ్ని కూడా మనం హోమియోపతి మెడికేషన్తో అరికట్టవచ్చు, అంటే తగ్గించుకునే ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే సివియారిటీ ఎంతవరకు స్పైన్ ఎఫెక్ట్ అయ్యింది అనే దాన్ని బట్టి మనకి క్యూర్ ఛాన్సెస్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి. ఓకే డాక్టర్, అంటే స్పాండిలోసిస్ అదేవిధంగా స్పాండిలైటిస్ అంటే దీనికి ఏజ్ లిమిట్ ఏదన్నా ఉందా, లేదంటే ఎవరిలోనైనా వచ్చే అవకాశాలు ఉన్నాయా? సో స్పాండిలోసిస్ తీసుకున్నట్లయితే పెద్దవాళ్ళలో వస్తుంది, ఏజ్ పైబడిన వాళ్ళు, ఎల్డర్లీ పీపుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ రెండోది ఓవర్ యూజ్ ఆఫ్ స్పైన్ అంటే వెయిట్స్ లిఫ్ట్ చేసే వాళ్ళల్లో అండ్ డ్రైవింగ్ ఫీల్డ్లో ఉండే వాళ్ళలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇంకోటి డెఫిషియన్సీస్, యూజువల్గా థైరాయిడ్తో హైపోథైరాయిడ్తో సఫర్ అయ్యే విమెన్లో కానివ్వండి, లేదా మనకి ఇందాక కాలర్స్ అడిగినట్లు ఎక్కువగా సన్లైట్ ఎక్స్పోజర్ లేకపోవడం, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల మిడిల్ ఏజ్ నుంచే 30s నుంచే కనిపించే అవకాశం ఉంటుంది. సో ఇంకా స్పాండిలైటిస్ తీసుకున్నట్లయితే అది మనకి ఫస్ట్ కనిపించేది టీన్స్లో కనిపిస్తుందండి. అంటే ఎర్లీ టీన్స్లో కానీ 20 లోపు ఉన్న వాళ్ళ ఫస్ట్ సిమ్టమ్స్ అనేవి స్టార్ట్ అయినప్పటికీ ఆ ప్రాబ్లం అనేది ఇంకా గ్రాడ్యువల్గా పెరుగుతూ వస్తుంది. సో స్పాండిలోసిస్ అనేది అరుగుదల కాబట్టి ఏ ఏజ్ వాళ్ళలో అయినా కనిపించవచ్చు. యూజువల్గా వచ్చి ఎర్లీ 30sలోనే ఈ రోజుల్లో అయితే కనిపిస్తుంది. డాక్టర్, అండ్ సయాటికా అని కూడా చాలామంది చెబుతుంటారు కదా, అసలు సయాటికా అంటే ఏంటి? ఈ లంబార్ స్పాండిలోసిస్తో సఫర్ అయ్యే వాళ్ళలో డిస్క్ ప్రాబ్లమ్స్తో సఫర్ అంటే నడుము దగ్గర లంబార్ రీజన్లో కనుక డిస్క్ ప్రొలాప్సెస్ కానీ హెర్నియేషన్స్ కానీ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఆ ఒత్తిడి నర్వ్స్ మీద పడుతుంది. సో ఇక్కడ సయాటికా అనేది ఒక నర్వ్ పేరు, మన బాడీలో ఉండే లాంగెస్ట్ నర్వ్. సో ఆ నర్వ్ కోర్స్ వచ్చేటప్పటికి అది స్టార్ట్ అవ్వడం నడుము దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి కాలి వెనక భాగం నుంచి పిరుదులు, తొడలు అండ్ కాఫ్ మజిల్స్ నుంచి కింద వరకు కూడా దీన్ని కోర్స్ అనేది ఉంటుంది. సో ఈ ప్లేసెస్లో ఏ భాగంలో నర్వ్ కంప్రెషన్కి గురైనా యూజువల్గా అటువైపు కాళ్ళు లాగినట్లు ఉండడము, నడవడానికి ఇబ్బంది, ఇందాక మనకు ఒక కాలర్ చెప్పినట్లు కంటిన్యూస్గా నిల్చోలేకపోవడము లేదా నడిస్తే ఇబ్బంది అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో ఇనీషియల్గా పెయిన్ ఉన్నప్పటికీ లేటర్ ఆన్ ఏమవుతుంది అంటే నర్వ్ కాబట్టి మనకి స్పర్శ కదలిక అనేది తగ్గడము, ఆ పర్టికులర్ లింబ్ అనేది హెవీగా ఫీల్ అవ్వడము, నడవడానికి ఇబ్బంది, మజిల్స్ వీక్ అవ్వడము, ఇలాంటి సిమ్టమ్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ సయాటికా అనేది ఒక డిసీజ్ అనే కంటే మనం ఒక సిమ్టమ్ అనొచ్చు. సో లంబార్ స్పాండిలోసిస్ కానీ డిస్క్ బల్జెస్ కానీ ఉన్న వాళ్ళలో యూజువల్గా సయాటిక్ పెయిన్ అనేది కనిపిస్తుంది. మోస్ట్లీ వన్ సైడ్ ఉంటుందండి, అలా కాకుండా కొంతమందిలో అయితే బోత్ సైడ్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్, అంటే ఈ స్పాండిలైటిస్ కానీ స్పాండిలోసిస్ కానీ మీరు చెప్పినట్లుగా వీటిని నెగ్లెక్ట్ చేయడం వల్ల ఎలాంటి పరిణామాలు ఎదుర్కొనే అవకాశం ఉందంటారు? అంటే తొందరగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అవ్వకపోతే ఎలాంటి ఇష్యూస్ వస్తాయి ఫ్యూచర్లో? సో ఇక్కడ ఇష్యూస్ అనేటప్పటికి ఇనీషియల్గా పెయిన్ మాత్రమే ఉంది అంటే ఓన్లీ మనకి మజిల్ స్టిఫ్నెస్, పెయిన్, కదలిక ఇబ్బంది అనేది ఇనీషియల్గా కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి స్పైన్ నుంచి వచ్చే నర్వ్స్ మీద ప్రెషర్ పడుతుంది కాబట్టి ఎప్పుడైతే ఈ న్యూరోపతి డెవలప్ అవుతాయో మనకి ఏమవుతుంది అంటే నర్వ్ చేసే ఫంక్షన్ అనేది తగ్గడం జరుగుతుంది. అంటే ఒక నర్వ్ మనకి స్పర్శనిస్తుంది, కదలికనిస్తుంది. సో అదేవిధంగా ఈ నర్వ్ కంటిన్యూస్గా ఇరిటేషన్కి గురవ్వడము, కంప్రెషన్స్ కనుక ఎక్కువ ఉన్నట్లయితే యూజువల్గా లంబార్ స్పాండిలోసిస్ని కనుక నెగ్లెక్ట్ చేసినట్టయితే పెయిన్తో పాటు
కాళ్ళు ఇందాక నేను చెప్పినట్లు కాళ్ళు నడవడానికి ఇబ్బంది, వీక్నెస్, కొంతమందికి పారాప్లీజియా అంటే కంప్లీట్గా పెయిన్ అనేది కొన్ని రోజులు ఉన్నప్పటికీ తర్వాత కంప్లీట్గా ఒకవైపు లింబ్ పడిపోవడం కానీ అంటే కదలడానికి ఇబ్బంది అనేది కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా సర్వైకల్ రీజన్లో ఉన్న వాళ్ళకు కూడా ఏంటంటే సర్వైకల్ స్పాండిలోసిస్ ఉన్న వాళ్ళలో కూడా అదేవిధంగా నర్వ్ కంప్రెషన్స్ రావడము, చేతులు పట్టుకోల్పోవడము, గ్రిప్ లేకపోవడము, అటువైపు లింబ్ అనేది వీక్ అవ్వడము, దీంతోపాటు తల తిరగడము, ఇలాంటి కంప్లైంట్స్ అనేవి ఉంటాయి. సో నెగ్లెక్ట్ చేయడం వల్ల మనకి కంప్లీట్ లింబ్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఓకే డాక్టర్ గారు, అంటే డిస్క్ సమస్యతో ఇబ్బంది పడుతున్నామని చాలామంది అంటుంటారు కదా, అది కూడా స్పాండిలైటిస్ అండ్ స్పాండిలోసిస్ దీని కిందకు వస్తుందా, మీరేం చెప్తారు? సో ఇక్కడ డిస్క్లు అనేవి అంటే మన స్పైన్ నిర్మాణంలో డిస్క్లు అనేవి ఒక కుషన్స్ లాగా యాక్ట్ చేస్తాయి. అంటే ఇప్పుడు మన వెన్నుపూస కదలికలు ఉన్నప్పుడు సడన్గా షాక్ అనేది రాకుండా ఈ కుషన్స్ అనేవి మనకి నరాలకి ఒత్తిడి పడకుండా గ్యాప్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే డిస్క్స్ అనేవి డీహైడ్రేట్ అవుతాయో లేదా ఓవర్ యూజ్ అవుతాయో దానివల్ల ఏమవుతుందంటే డిస్క్ లోపల ఉండే న్యూక్లియస్ అనేది కొంచెం జరగడం అంటే ముందుకు జారడం అనేది కనిపిస్తుంది. దాన్నే డిస్క్ బల్జెస్ అని, డిస్క్ హెర్నియేషన్ అని, డిస్క్ ప్రొలాప్స్ అని అంటూ ఉంటాము. సో ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ అనేవి రావడానికి కూడా ఒకటి ఏజ్ పైబడిన వాళ్ళు, లంబార్ స్పాండిలోసిస్తో సఫర్ అయ్యే వాళ్ళు ఉంటుంది, లేదా సడన్ ఇంజరీస్ ఏమైనా యాక్సిడెంట్స్ అయిన వాళ్ళలో కూడా డిస్క్ ప్రొలాప్స్ అనేది, హెర్నియేషన్స్ అనేవి కనిపించే అవకాశం ఉంటుంది. సో దీంట్లో కూడా మనకి అదేవిధంగా పెయిన్ రావడము, నర్వ్ మీద ఒత్తిడి పడుతుంది కాబట్టి నర్వ్ కంప్లైంట్స్, న్యూరాలజియాస్ అనేవి కామన్గా కనిపిస్తూ ఉంటాయి. ఓకే డాక్టర్ గారు, అంటే స్పాండిలైటిస్కి సంబంధించి అంటే కొంతమంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే అంటే స్ట్రెస్ తీసుకున్నప్పుడు హెవీగా వర్క్ బర్డెన్ ఎక్కువైనప్పుడు పెయిన్స్ ఎక్కువగా రావడం, అంటే మెడ నొప్పి కానీ బ్యాక్ పెయిన్ కానీ ఎక్కువ రావడం, కొంచెం స్ట్రెస్ నుంచి రిలీఫ్ అయిన తర్వాత ఆ పెయిన్ తగ్గిపోవడం చూస్తుంటారు. అసలు ఇది దేనికి కారణం, మీరేం చెప్తారు దీనికి సంబంధించి? అంటే ఇలా ఉన్నప్పుడు నెగ్లెక్ట్ చేయొచ్చా లేదంటే మీరేం చెప్తారు? అదేనండి, ఇందాక నేను చెప్పినట్లు సింపుల్ పెయిన్ ఉంది, మనం రెస్ట్ తీసుకుంటే స్ట్రెస్ తగ్గించుకుంటే తగ్గుతుంది అంటే ఓకే, అది మనం భయపడాల్సిన అవసరం లేదు. అలా కాకుండా పెయిన్ అనేది రోజు ఉంటుంది అండ్ మనం నార్మల్గా చేసుకునే పనులు కూడా చేసుకోలేకపోతున్నాము. స్పాండిలోసిస్ని తీసుకున్నట్లయితే దీంతోపాటు మెడ నొప్పి, నడుము నొప్పితో పాటు చేతులు కాళ్ళు లాగడము, తిమ్మిర్లు, మంటలు ఇట్లాంటివి కనుక ఉన్నట్లయితే తప్పనిసరిగా మెడికేషన్ అనేది అవసరం అవుతుంది. సో ఇక్కడ స్ట్రెస్ రిలేటెడ్గా కూడా పెయిన్స్ అనేవి అసోసియేట్ అయి ఉంటాయి. మనం ఎవరైతే ఒక పర్సన్ స్ట్రెస్కి గురైనప్పుడు బాడీలో రిలీజ్ అయ్యే కొన్ని ఎంజైమ్స్ అండ్ హార్మోన్స్ రియాక్షన్ వల్ల యూజువల్గా మయాల్జియాస్ అంటే కండరాల నొప్పి రావడం అనేది కామన్గా చూస్తూ ఉంటాము. సో స్ట్రెస్ కానివ్వండి, స్పాండిలైటిస్ కానీ, స్పాండిలోసిస్ కానీ, లేకపోతే జాయింట్ పెయిన్స్ కానీ ఇవన్నీ కూడా డైరెక్ట్గా రిలేట్ అయి ఉంటాయి. సో తప్పనిసరిగా ఏ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళైనా కూడా వాళ్ళ లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసుకోవాల్సి ఉంటుంది, స్ట్రెస్ ఫ్రీగా ఉండాల్సి ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మెడికేషన్కి కూడా హెల్ప్ అవుతుంది, త్వరగా ప్రాబ్లం నుంచి రికవర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అంటే డాక్టర్ కేర్ హోమియోపతి ద్వారా దీనికి పర్మనెంట్ క్యూర్ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు, లేదంటే ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా, ఏం చెప్తారు? ఓకే అండి, అంటే ఇప్పుడు పర్మనెంట్గా తగ్గడము, పర్మనెంట్గా క్యూర్ అవ్వడం అనేది పర్సన్ టు పర్సన్ మారుతుంది. అండ్ డిసీజ్ వాళ్ళ మీద ఎంతవరకు ఎఫెక్ట్ చూపించింది అంటే రివర్సిబుల్ చేంజెస్ ఉన్నాయా, ఇర్రివర్సిబుల్ చేంజెస్ చేసిందా డిసీజ్ అనేది మనం ఫస్ట్ అనలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మన దగ్గరికి ఏ పేషెంట్ ఎవరైనా కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్తో వచ్చినప్పుడు ఫస్ట్ అది ఎంత సివియర్గా ఉంది అని అనలైజ్ చేసుకోవడానికి కోసమే ఇన్వెస్టిగేషన్స్ అనేవి అడుగుతాము. హోమియోపతిలో మనకి డిసీజ్ రిలేటెడ్గా కానీ ఇన్వెస్టిగేషన్ని బేస్ చేసుకుని కానీ మెడికేషన్స్ అయితే ఉండవు, మనకి పర్సన్ సఫర్ అయ్యే వాళ్ళని బేస్ చేసుకునే ఉంటాయి. కానీ ఇన్వెస్టిగేషన్స్ ఎందుకు హెల్ప్ అవుతాయి అంటే అది ఎంత సివియర్గా ఉంది, ఎంతకాలం వాడాల్సి ఉంటుంది, అది మనం కంప్లీట్గా నయం చేయొచ్చా లేదా ఓన్లీ తాత్కాలికంగా రిలీఫ్ అనేది ఇవ్వగలమా అనేది అవసరం కొద్దీ ఇది మనం చెప్పడం కోసమే ఇన్వెస్టిగేషన్స్ అనేవి అడుగుతాము. సో మన హోమియోపతి మెడికేషన్ ముఖ్యంగా డాక్టర్ కేర్లో మనం ఇచ్చే ట్రీట్మెంట్స్ నేను ఇందాక చెప్పినట్టు క్లాసికల్ పద్ధతిలో ఇస్తాం. సో దీనివల్ల ఏంటి అంటే మనకు సిమ్టమ్స్ రిలీవ్ అవ్వడానికి కొంచెం టైం పట్టినా సిమ్టమ్స్ని కేవలం తగ్గించడానికే కాకుండా లోపల ఉన్న ప్రాబ్లమ్ని కూడా క్లియర్ చేస్తాం కాబట్టి కొన్ని జాగ్రత్తలు అంటే ట్రీట్మెంట్ కొంతకాలం తీసుకున్నారు, ప్రాబ్లం కంప్లీట్గా తగ్గింది, రిలీఫ్ ఫీల్ అయ్యారు. సో ట్రీట్మెంట్ ఆపేసిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా చెప్తాము. అవి ఫాలో అవ్వడం వల్ల ప్రాబ్లం అనేది 90% రిపీట్ అవ్వకుండా హెల్ప్ అవుతుంది. ఓకే డాక్టర్, అంటే స్పాండిలోసిస్ సమస్యతో ఇబ్బంది పడుతున్న వారి లైఫ్లో చిన్న చిన్న మార్పులు ఎలా చేసుకోవాలంటే ఎక్కువగా ఒకే పోస్టర్లో కూర్చోకపోవడం ఇలా కొన్ని చెప్తుంటారు కదా, మీరేం చెప్తారు మా ప్రేక్షకుల కోసం? ఫస్ట్ థింగ్ అండి, అంటే ఈ రోజుల్లో చిన్న ఏజ్ వాళ్ళే అంటే ఎర్లీ 30sలో ఉన్న వాళ్ళకే స్పాండిలోసిస్, బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ లాంటివి వస్తున్నాయి కాబట్టి ఫస్ట్ చేసుకోవాల్సిన చేంజ్ వచ్చేటప్పటికి ఫిజికల్ యాక్టివిటీ తప్పనిసరిగా మెయింటైన్ చేయాలి.
రెండోది డెఫిషియన్సీస్ ఏమైనా ఉన్నాయా, మనం ప్రాపర్ డైట్ తీసుకుంటున్నామా లేదా అనేది చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ మూడోది ఒకవేళ వెయిట్ కనుక ఎక్కువగా ఉన్నట్లయితే తప్పనిసరిగా వెయిట్ తగ్గే ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. సో ఇవి కామన్గా ఎవరైనా ఫాలో అయితే ఈ స్పాండిలోస్ ప్రాబ్లం అనేది ఇనీషియల్గా ఉన్నప్పటికీ అది మనకి తీవ్రంగా అంటే మనం డే టు డే లైఫ్ని ఎఫెక్ట్ చేసేంత సివియర్గా పెరగకుండా జాగ్రత్త తీసుకోవచ్చు. లేదా థైరాయిడ్ లాంటి సమస్యలు కానీ ఇతర ఆటోఇమ్యూన్ డిసీజ్ కనుక ఏమైనా ఉన్నట్లయితే వాటికి ప్రాపర్ మెడికేషన్స్ అనేవి వాడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ డాక్టర్ మానస గారు. స్పాండిలోసిస్ అదేవిధంగా స్పాండిలైటిస్కి సంబంధించి అనేక విషయాలు మా ప్రేక్షకులకి తెలియజేశారు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 TV.